నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 20వ తారీఖు అనగా సోమవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:53 వరకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:01 అయితే ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 9:59 వరకు తరువాత సప్తమి తిథి వస్తోంది. నక్షత్రం హస్త నక్షత్రం రాత్రి 8:25 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:32 నుంచి 7:20 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:49 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుంచి మధ్యాహ్నం 3:47 వరకు. రాహుకాల సమయం ఉదయం 8:16 నుంచి ఉదయం 9:40 వరకు. యమగండ కాలము ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుంచి 6:05 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:44 నుంచి 3:32 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. నమస్తే. 2025 జనవరి 20వ తారీఖు ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రంగాల వారికి ఎలాంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలా, శుభ ఫలితాలా అనే అంశాన్ని పరిశీలనగా చేసినట్టయితే ముందుగా మేషరాశి వారికి చూసుకుందాము. మేషరాశిలో ఉండే విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు వస్తాయి. దృష్టిని కనుక చదువు మీద పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పనిలో నూతన బాధ్యతలను తీసుకుంటారు, శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి, మీకు అన్నిటా జయం కలుగుతుంది. తదుపరి వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడులతో లాభదాయకమైన అవకాశాలు పొందుతారు. పెట్టుబడులను తప్పనిసరిగా పెట్టండి. వాణిజ్యము, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త ఒప్పందాల గురించి కానీ, భాగస్వామ్య ఒప్పందాల గురించి కానీ, పెట్టుబడుల గురించి కానీ మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని సమయము. కూర్చుని ఆ దిశగా మాట్లాడుకోండి, అవి చక్కని ఫలితాలను మీకు అందజేస్తాయి. అయితే వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. మీ యొక్క పంటల దృష్టికి చీడపీడలతో ఒకంత నష్టం కలిగే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులు జాగ్రత్తలు తీసుకోండి. తరువాత ఆరోగ్యం చూసినట్టయితే కనుక తలనొప్పులతోనూ చిన్న చిన్న సమస్యలతోనూ రక్తపోటుకు గురయ్యే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది విశ్రాంతి తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, సక్సెస్ అవుతుంది. తరువాత కుటుంబ సభ్యుల్లో అనురాగము, అన్యోన్యత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో మంచి సఖ్యత ఏర్పడే అవకాశము. గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ మాట్లాడుకోవడం జరగడం కానీ జరిగినట్టయితే ఆ విషయంగా ఈరోజు సానుకూలమైన వాతావరణం మీ కుటుంబంలో నెలకొంటోంది. తరువాత వివాహ ప్రయత్నం కానీ లేదా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగం కనుక చూసినట్టయితే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి శ్రద్ధ పట్టండి. కళారంగంలో వారికి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాన్యమైన మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండే వారికి హనుమాన్ చాలీసాను పఠిస్తూ పసుపు పచ్చకు సంబంధించిన ధాన్యాలు ఏవైనా ఉంటే శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ ఇట్లాంటివి దానంగా పేదవారికి ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మీరు అనుకున్న అంచనాలను, టార్గెట్లను రీచ్ అవ్వలేరు. కష్టపడి చదువుకోండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఫైనాన్షియల్
ప్లానింగు చక్కగా చేసుకోండి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జాగ్రత్తగా చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు ముందుకు సాగే అవకాశము, తద్వారా లాభాలు చేకూర్చే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు సీజనల్‌గా వేసే పంటలు వేస్తేనే తప్ప మీకు లాభాలు వచ్చే అవకాశం లేదు. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే సాధారణమైన సమస్యలే ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. అది పెద్దగా విచారించవలసిన సమయం లేదు. సాధారణమైన ఆరోగ్య పరిస్థితే గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ స్కిల్స్‌కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే తప్ప మీకు కొత్త అవకాశాలు రావు. ఉన్న అవకాశాలు పోయేదిగా కనపడుతోంది. జాగ్రత్తలుగా తీసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ తప్పనిసరి ఐటీ రంగం వారికి. అయితే కళారంగంలో ఉన్న వారికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మంచి గౌరవ మర్యాదలతో పాటు పదోన్నతులు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము వెండి వస్తువులను దానంగా ఇచ్చినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఉన్నట్టయితే అవి పోతాయి. దానితో పాటుగా తప్పనిసరిగా ఇంట్లో కానీ ఆలయంలో కానీ వినాయకుడికి పూజ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే తప్ప సత్ఫలితాలు పొందరు. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలకి సెలెక్ట్ కాని పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు హ్యూమన్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు ఏదైనా అపకీర్తి గాని అపనిందలు పొందే అవకాశం ఉంది. మిగతా రంగం ఉద్యోగస్తులకు సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు పరిశీలకుల దృష్టిలో, అంటే మీకు ఎవరైతే శ్రేయోభిలాషలో వారిని దగ్గర పెట్టుకుని మనీకి సంబంధించిన ఏవైనా లావాదేవీలు చేయాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద ఏదైనా పేపర్ల మీద సంతకాలు పెట్టాలంటే కనుక ఈరోజు అస్సలు చేయకండి. తదుపరికి వాయిదా వేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఈరోజు వెళ్ళకండి. సామాన్యమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. దాని గురించి ఏదైనా విచారణ చేయాలన్నా, నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా కానీ ఈరోజు ప్రయత్నం చేసుకోండి. కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రము మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. వ్యవసాయదారులకు నీటి నిల్వల మీద శ్రద్ధ పెట్టండి. వృధా అయ్యే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే గతంలో ఎవరికైనా అనారోగ్య సూచన ఉంటే కనుక దాన్ని పోగొట్టుకోవడం కోసం డాక్టర్ల పర్యవేక్షణ తీసుకోండి. ఆహార వ్యవహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు ఏవైనా సమస్యల్లో ఉంటే కనుక దాన్ని పరిష్కరించే విధానాన్ని అలవరుచుకోండి. కొంతమంది కస్టమర్ రిలేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఒకంత పేరు పోయే అవకాశము, కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్ రిలేషన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వవలసిన పరిస్థితి ఉంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసము ఈరోజు అస్సలు ప్రయత్నం చేయకండి. రాకపోగా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి పదవులు తగ్గే ప్రయత్నాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అధిష్టానంలోనూ ప్రజల్లోనూ అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు ఆహారం తినిపించండి. శివుడికి ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. అది ఆలయంలోనైనా ఇంట్లోనైనా సరే చేయించుకున్నట్టయితే మనీ బ్లాకేజెస్ కానీ ప్రతికూలతలు కానీ పోయే అవకాశము కనపడుతోంది. ఏ పరిహారాలు చేసినా ఉదయం పూట చేస్తేనే ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి తగిన మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. గృహయోగము, వాహన యోగము కనపడుతోంది. ఉద్యోగంలో మనశ్శాంతి నెలకొంటుంది. ఒత్తిడిలకు దూరం అవుతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సక్సెస్ సాధిస్తారు. పెట్టుబడుల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ రోజును నిరభ్యంతరంగా పెట్టుకోండి. ఈ రోజును ఉపయోగించుకోండి. పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు కూడా ఇదే పరిస్థితి. లాభాలు వస్తాయి. గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు పొందుతారు. దానితో పాటుగా కొత్త వ్యాపార విస్తరణ చేయాలన్నా, మీ యొక్క పేరును అంటే వ్యాపార సంస్థ యొక్క పేరును మార్చుకోవాలి అంటే కనుక ఈ రోజును నిరభ్యంతరంగా
ఉపయోగించుకోండి. వ్యవసాయదారులకు పంటల సాగులో విజయం పొందుతారు. దిగుబడి అధికంగా ఉంటుంది. మార్కెట్‌లో మీ యొక్క పంటకు విపరీతమైన రేటు పలిగే అవకాశము, తద్వారా మీకు సంతోషం కలిగే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం, కుటుంబ పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కగా ఉంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు మీకు ఇవ్వబడతాయి. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆహ్, చాకచక్యంతో స్కిల్‌ఫుల్‌గా కనుక చేసినట్టయితే మీ పేరు విదేశాలకు రిఫర్ చేయడానికి మీ యజమానులు అస్సలు వెనకాడరు. కళారంగంలో ఉన్న వారికి కొత్త ప్రతిపాదనలొస్తాయి. పారితోషికం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులు వస్తాయి. ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీ పేరు మారుమోగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. శివుడి పూజ చేసుకోండి. రుద్రాభిషేకం చేసుకోండి. సాయంత్రం సమయంలో ఆహ్, ప్రదోష సమయంలో ప్రత్యేకించి బిల్వపత్రాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి ఏవైనా ఆటంకాలు, ప్రతికూలతలు పోయి విశేషమైన పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక లావాదేవీలు, ధనపరంగా మీకు మంచి రాబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత కృషి చేస్తేనే కానీ మీ యొక్క అంచనాలు నెరవేరే అవకాశం లేదు. ఒకంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం కనపడుతోంది. ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టకండి. మీ యొక్క టార్గెట్స్ మీదే మీరు దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలకు ఈరోజు అన్వేషణ చేయండి. నిరుద్యోగులైనా ఉద్యోగులైనా సరే కొత్త దాంట్లోకి వెళ్ళాలి అంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులను జాగ్రత్తగా చూసి మరీ పెట్టండి. ఎందుకంటే ఏదో గుడ్డిగా పెట్టేస్తే కనుక నష్టం వచ్చేది మీకే కాబట్టి జాగ్రత్తగా సంతకాలు పెట్టాలన్నా లేదా పెట్టుబడి పెట్టే సంస్థలు మంచివా కాదా అనే నిర్ణయం తీసుకోండి. పారిశ్రామిక, వాణిజ్య మిగతా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో చేసిన తప్పులు కానీ, గతంలో చేసిన పొరపాట్లు లేదా అంటే గుడ్డిగా నమ్మడం కానీ, లేదా అంటే ఒక అంచనా లేకుండా మీరు చేసిన తప్పిదాలు ఈరోజు సరిచూసుకుని అలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంటలు లాభాలు పండే అవకాశము, మీకు పంటకు దిగుబడి కూడా మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండే అవకాశము, ధర పలిగే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి గ్యాస్‌కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. కొంతమందికి ఆహ్, ఉన్నత పదవులకి వచ్చే అవకాశము అంటే మీ క్యాడర్ పెరిగే అవకాశం కనపడుతోంది. కొంతమంది స్కిల్డ్ పర్సన్స్ వేరే కంపెనీలు కనుక వెతుక్కున్నట్టయితే మీ యొక్క బయోడేటాని వాళ్ళు పరిశీలించే అవకాశము, మంచి ప్యాకేజ్‌తో మీకు ఉద్యోగం వచ్చే అవకాశము ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. అయితే కళారంగంలో ఉన్న వారికి పాత ప్రాజెక్టులు పునరుద్ధరణ చేస్తారు. మీరు అనుకున్న పాత్రలు కానీ, మీరు అనుకున్న అవకాశాలు కానీ ఈరోజు దక్కవు. కళారంగంలో ఉన్న వారికి ఇటువంటి పరిస్థితి ఉంటే, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇలాంటి పరిస్థితే గోచరిస్తోంది. అంటే మీరు ఉన్న పదవులు అలానే ఉంటాయి. కానీ కొత్తగా మార్పు చేర్పులనేవి రాదు. దానితో పాటుగా మీరు ఎవరినైతే నమ్ముతారో వారు మీకు ఒకింత మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి గోప్యతను తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడంతో పాటు ఈరోజు ఉదయమే ఓం సం సూర్యాయ నమః, మళ్ళా చెప్తున్నాను, ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ తులసి మొక్కలో నీళ్లు పోసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, ఆరోగ్యం దక్కే అవకాశము, సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఉన్నత చదువులకు అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ రోజు పెట్టొచ్చు. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి
కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేయండి. ప్రోత్సాహకరమైన పరిణామాలు అంటే మంచి మంచి శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. తరువాత వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణంతో పాటు మంచి దిగుబడి వచ్చి దానికి విశేషమైన ధర పలికే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, మనోవ్యాధి, తద్వారా తలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు. కొత్త కొత్త ప్రమోషన్స్‌తో పాటు కొత్త కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు పొందే అవకాశాలు, పాత్రలు మీకు దక్కుతాయి. అది ఏ రంగంలో ఉన్నా సరే, అంటే 24 ఫ్రేమ్స్ అంటారు కదా! వాటిల్లో ఏదైనా సరే కళాకారులకి ఈరోజు చాలా చక్కని అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. పదోన్నతులు వస్తాయి. అధిష్టానంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చెయ్యండి. విష్ణువు సంబంధించినటువంటి మంత్రాలను ఏవైనా, అంటే ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఈ మంత్రాలను ఉదయం పూట 108 సార్లు స్మరించుకుంటూ మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని చెప్పినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో శ్రద్ధ పెట్టడం ద్వారానే వీరు ఫలితాన్ని పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని మానుకోండి. ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఆహ్, అంటే టెంపరరీగా పనిచేసే ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యి ప్యాకేజీ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, దానితో పాటుగా ఆహ్, వస్తు వాహనాలను కొనుక్కుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభసాటి అయిన ఒప్పందాలు, అంటే అగ్రిమెంట్లు ఈరోజు మీరు చేయగలుగుతారు. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడుతుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉండడంతో పాటు మీ యొక్క దిగుబడికి విశేషమైన రేటు, మీరు ఊహించినంత రేటు పలికి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశమే లేదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప పాత పద్ధతులే చేస్తాను అంటే కనుక ఐటీ రంగంలో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అభివృద్ధి బాట పడతారు. మీకు కొత్త మద్దతుదారులు లభిస్తారు. వారి యొక్క ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసి తెల్లని దుస్తులు కనుక మీరు ధరించి ఏ పనికైనా వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మానసిక అశాంతి, ఈ కుటుంబంలోనూ మీ యొక్క ఉద్యోగం ఉన్న రంగంలోనూ కూడా కొంత అశాంతి వాతావరణము, నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడిదారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి కూడా ఇదే పరిస్థితి. మీకు మద్దతుదారులు అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. పెట్టుబడులు పెట్టుకోండి. వ్యాపార విస్తరణ, వాణిజ్య విస్తరణ కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా లాభాలు కానీ, నష్టాలు కానీ అనేటటువంటివి ఏమీ లేవు. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల కోసము ఎదురు చూసే పరిస్థితి మీకు కనబడుతోంది. ఆరోగ్యం చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి పెరిగి మనోవ్యాకులత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటారు. కళాకారులకు
మీకు విశేషమైన స్పందన, గౌరవ మర్యాదలతో పాటు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీ యొక్క ప్రత్యర్థుల మీద మీదే పైచేయిగా ఉండి మీ మాటకు విలువ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాలను మీరు తప్పనిసరిగా మెరుగుపరుచుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం పెట్టండి. 5 ప్రదక్షిణాలు చేసుకోండి. స్వామివారికి తమలపాకులను తప్పనిసరిగా ఆలయంలో ఇవ్వండి. ఇది మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరిగే అవకాశము, మీరనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. పారిశ్రామిక వాణిజ్యం వాళ్ళకి కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. కాబట్టి కొత్త ఒప్పందాల మీద సంతకాలు ఈ రోజు పెట్టండి. అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్కి మీద సైను ఈ రోజు చేసేయండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు సామాన్యమైన ఫలితమే వచ్చే అవకాశం ఉంది. రుణాలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజు తీసుకోబోతున్నారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమవుతాయి. మీ పేరు మంచిగా పెరిగే అవకాశంతో పాటు కొత్త కొత్త కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చక్కని ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు ఒక ఐడెంటిటీ వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశము కనపడుతోంది. మీ యొక్క పరిహారము, అంటే ఈ రాశిలో ఉండే వారికి పరిహారము, గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. శనగలు దానంగా ఇచ్చినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి తీరిపోయి గురుగ్రహ సంబంధిత అనుగ్రహాన్ని పొందే అవకాశము, సానుకూల ఫలితాలు పొందే అవకాశము ఈ రాశి వారికి కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే కానీ సక్సెస్ సాధించలేరు. క్యాంపస్ సెలక్షన్స్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు. కొన్ని క్యాడర్స్ వాళ్ళకి సెలక్షన్ అనేది వాయిదా పడే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో కొత్త కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తేనే తప్ప మీ పేరు పెరిగే అవకాశం కనపడలేదు. కొంతమంది ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటు పదోన్నతులు కూడా కలిగే అవకాశము, ప్రమోషన్స్తో పాటు మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. తరువాత వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ యొక్క ఆదాయము స్థిరంగా ఉంటుంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి టర్నింగ్ పాయింట్ ఈ రోజు అనమాట. మీరు ఏది చేయాలనుకున్నా ఈ రోజు చాలా చక్కని శుభదినము. ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విభేదాలు కుటుంబంలో పొడచూపే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కంపెనీలు మారే అవకాశంతో పాటు మీ ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేస్తారు. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశము, కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు అధిష్టానం తరపు నుంచి గౌరవ మర్యాదలతో పాటు మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్ళే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు నల్లని దుస్తులను ఎవరికైనా దానం చేసినా కాదు, దానం చెయ్యండి. దానితో పాటుగా శనేశ్వర ఆలయాన్ని దర్శించి స్వామికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా మీరు 108 సార్లు పఠించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రగతిని సాధించడానికి మీరు తప్పనిసరిగా కష్టపడవలసిన సమయము. అయితేనే తప్ప మీకు ప్రగతి అనేది లేదు. విజయాలు పొందలేరు. ఒకంత నిరాశ చెందే సమయం గోచరిస్తోంది విద్యార్థులకు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా కొన్ని వ్యాపారాలకు వస్తుంది. కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి
మంచి మంచి ప్రాజెక్ట్స్‌లు వస్తాయి. మీరు నిరభ్యంతరంగా యాక్సెప్ట్ చేయండి. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది. దిగుబడి బాగుంటుంది. ధర విశేషంగా పలుకుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు. కొంతమందికి సామాన్యమైన రుగ్మతలు వచ్చే అవకాశము, కొంతమందికి ఆరోగ్యం నిలకడగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. కళారంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలతో పాటుగా, గౌరవ మర్యాదలతో పాటుగా మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశము అంటే పారితోషికము పెంపుతో మీకు అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలతో పాటు అధిష్టానం నుంచి, ప్రజల నుంచి కూడా మంచి పేరు, సన్మానము, గౌరవాలు దక్కుతాయి. పదవులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శివలింగానికి పాలతో అభిషేకం తప్పనిసరిగా చెయ్యండి లేదా చేయించుకోండి. గోమాతకు మీ చేత్తో ఆహారాన్ని తినిపించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆకర్షణీయమైన ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి మీకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క నైపుణ్యాలు పెరిగి, గుర్తింపు పెరిగి మీ యొక్క పై యజమానుల యొక్క ఆదరాభిమానాలతో పాటు ప్యాకేజీ పెంపు, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈరోజు నిరభ్యంతరంగా పెట్టుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ కొంతమంది వల్ల, గుప్త శత్రువుల వల్ల కొన్ని వాణిజ్య సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ మూసివేసే స్థితికి వెడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు పంట యొక్క నిల్వల మీద అత్యంత శ్రద్ధ పెట్టండి. పాడయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క టెక్నికల్ నైపుణ్యానికి సంతోషించి కొత్త కొత్త అవకాశాలు కంపెనీసు మీకు ఆఫర్స్ ఇచ్చే అవకాశం కనపడుతోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్ని చాటుకునే టైము, దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వస్తాయి. తద్వారా ప్రజల అధిష్టానం యొక్క మెప్పును, గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో పసుపు గణపతిని తయారు చేసుకుని దాన్ని ఆలయంలో కనుక ఏ చెట్టు కింద పెట్టడమో లేదా స్వామివారి దగ్గర ఉంచడమో కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, మీరు ఊహించని వార్తలు, మంచి శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. అయితే పసుపు వస్తువుని కానీ, పసుపు పువ్వులను కానీ దానంగా ఇచ్చినా కూడా మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.